అమర్ రాజా బ్యాటరీస్ అధినేత గల్లా జయదేవ్ నిజంగానే తెలంగాణ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారా? గల్లా చెప్పిందేమిటి? జనానికి అర్థమైందేమిటి? రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గల్లా జయదేవ్ స్టేట్మెంట్ ఇచ్చారా? జరుగుతున్న ప్రచారంపై అమర్ రాజా సంస్థలో చర్చ ఎటువైపు దారితీస్తోంది? పెట్టుబడులు పెట్టి ఉపాధికి అవకాశాలు కల్పించే కంపెనీ అధిపతి ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తారా? అలాంటి చీప్ టెక్నిక్స్ పాటిస్తారా? అసలేం జరిగింది? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్న సమయంలోనే ఇక్కడ మరో ఘటన జరిగింది. అది రాజకీయాల్లోనూ సామాన్యుల్లోనూ చర్చనీయాంశమైంది. అసలు విషయానికి వస్తే గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో అమర్ రాజా బ్యాటరీస్ సంస్థ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు 9,000 కోట్లకు పైచిలుకు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఇక్కడ బ్యాటరీ తయారీ సంస్థను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ కార్యక్రమంలో నాడు అమర్ రాజా సంస్థ నిర్మించబోయే కార్యాలయాలకు అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అమర్ రాజా బ్యాటరీస్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. నాటి నుంచి ఆ సంస్థ తన కార్యకలాపాలు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించింది. ఆ ఒప్పందంలో భాగంగా లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గ్రీన్ ఫీల్డ్ తయారీ కేంద్రాన్ని అమర్ రాజా నిర్మిస్తోంది. 10 సంవత్సరాల వ్యవధిలో 9,500 కోట్ల పెట్టుబడిని ఈ విభాగం మీద అమర్ రాజా పెడుతోంది. ఈ తయారీ కేంద్రంలో వేరువేరు బ్యాటరీలు ఉత్పత్తి అవుతాయి. ఈలోగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరింది. పెట్టుబడులను ఆహ్వానిస్తూనే గతంలో బీఆర్ఎస్తో అంటకాగిన పారిశ్రామికవేత్తలను దూరం పెడుతున్నారన్న చర్చ మొదలైంది. బహుశా అందుకే గల్లా జయదేవ్ వ్యాఖ్యలకు అంతగా ప్రాధాన్యం ఏర్పడిందనుకోవాల్సి వస్తోంది. అమర్ రాజా గ్రూప్ కోసం కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాన్ ను నిర్మిస్తున్నారు. దానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం ఇటీవలే జరిగింది. 1.5 GWH బ్యాటరీ ప్యాక్ ప్లాంట్ ఫేజ్ 1 కూడా మొదలుపెట్టింది. అప్పుడు గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతున్నాయి. శంకుస్థాపన కార్యక్రమం తర్వాత జయదేవ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన మాట వాస్తవం. పారిశ్రామిక ప్రోత్సాహకాల విషయంలో గత ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చిందన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితులు మారిపోతాయన్నారు. ఒకవేళ పరిస్థితులు మారిపోతే తనకు అనుకూలంగా లేకపోతే వేరే రాష్ట్రాన్ని వెతుక్కోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. పైగా ప్లాంట్ సమర్థతను పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. నిజానికి గల్లా జయదేవ్ సూటిగా సుత్తి లేకుండా నిజం చెప్పారు. తమను ఇబ్బంది పెడితే వేరు దారి లేక వెళ్లిపోవాల్సి వస్తుందని అన్నారే తప్ప రేవంత్ ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించలేదు. పైగా గుంటూరు ఎంపీగా పనిచేసినప్పటికీ ఆయనకు లౌక్యం తెలియదని, ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదని కూడా చాలా మంది చెబుతూ ఉంటారు. వ్యూహాత్మకంగా డైలాగులు వదలటం ఆయనకు రాదు. పారిశ్రామికవేత్తలకు ఉన్న పరిమితులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన పరోక్షంగా వివరించేందుకు ప్రయత్నించారని అమర్ రాజా సంస్థలో ఇన్సైడర్ టాక్. ఏపీలో జగన్ రెడ్డి అరాచకాన్ని తట్టుకోలేక అమర్ రాజాను తెలంగాణకు బదిలీ చేసిన గల్లా జయదేవ్ ఎవ్వరికీ భయపడే రకం కాదని అందరికీ తెలుసు. కాకపోతే ఆయన ఎవ్వరినీ నొప్పించే రకం కాదు. చాలా పెద్ద జెంటిల్మెన్. ప్రభుత్వాలతో సఖ్యతగా ఉంటూ వ్యాపారం చేసుకోవాలన్నదే అమర్ రాజా ఉద్దేశం. వ్యాపార విస్తరణే అమర్ రాజా ధ్యేయం. 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించటమే లక్ష్యం. అంతేకాని గొడవలు ఆ సంస్థకు ఇష్టం ఉండదు. అందుకే మౌనంగా ఏపీ నుంచి బయటకు వచ్చేశామని అమర్ రాజా సంస్థ అంటోంది. పైగా సీఎం రేవంత్ అంటే తమకు ఎంతో అభిమానమని కూడా చెబుతోంది. అంతే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.